పరువు హత్యలో భర్తను కోల్పోయిన భార్గవి ఇంటి వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం భార్గవికి రక్షణగా కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టించడం జరిగింది. ఇంటి బయట కెమెరా, అదేవిధంగా అక్కడ ఒక కెమెరా కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా రక్షణగా కూడా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఇంటి నుంచి ఎక్కడన్నా బయటికి వెళ్ళినా కానీ ఎస్కార్ట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భార్గవి ఇంకా అతన్ని మర్చిపోలేకపోతుంది. ఇవాళ ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కావడంతో కూడా ఆమె ఉదయం నుంచి కూడా రూమ్లో నుంచి బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఉదయం నుంచి కూడా రూమ్లోనే ఉంది. వాలంటైన్స్ డే కావడంతో, ప్రేమికుల రోజు కావడంతో కూడా అతనితో ఉన్నటువంటి ప్రేమని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం భార్గవి అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఉండేటువంటి రూమ్లోకి వచ్చాం. చూసినట్లయితే చూడొచ్చు, ఎంతగానో ప్రేమించినటువంటి, కంటికి రెప్పలా చూసుకుంటూ తనని ప్రేమించినటువంటి బంటి కటౌట్ని చూస్తున్నాం. కేవలం బంటి బతికి ఉంటే ఎలా ఉంటాడో అదే విధమైనటువంటి కటౌట్ కూడా వారి ఫ్రెండ్స్ నిర్వహించింది. చూడొచ్చు, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే రూమ్లో ఉంది. ఎప్పుడైతే వీరు మొత్తం కూడా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఇదే రూమ్లో ఉంటారు కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఏమీ తినకుండా ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వాలంటైన్స్ డే రోజు కూడా మేము గతంలో పరిచయం ఉన్నప్పుడు కూడా కలవలేకపోయాం. డిగ్రీలో ఉన్నప్పుడు ప్రతిసారి హాస్టల్లో ఉన్నాం, బయటికి రాలేనటువంటి పరిస్థితి. అయినా కానీ వాలంటైన్స్ డే గుర్తు పెట్టుకొని తనకు ఫ్లవర్స్ కానీ గిఫ్ట్లను కానీ పంపించడం జరిగింది. ఇవాళ వాలంటైన్స్ డే తను కలిసి ఉంటే ఖచ్చితంగా మేము ఎంతో సెలబ్రేట్ చేసుకుందామని కూడా ముందే అనుకున్నామని కూడా భార్గవి చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూడొచ్చు, ఎంతో ఎమోషనల్గా ప్రేమికుల రోజు అనగానే మనకు ఫిబ్రవరి 14 గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కానీ బయట కానీ ఆమె అదే తలుచుకుంటుంది. తను ఎంతగానో ప్రేమించినటువంటి బంటి తన కళ్ళ ముందు లేకపోవడం, మరి ఇవాళ ఫిబ్రవరి 14 కావడంతో కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్గవి మనతో ఉంది. భార్గవి, నిజంగా ఇవాళ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు, ఏమి తినలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇంకా మర్చిపోలేకపోతున్నావు? ఇవాళ ఫిబ్రవరి 14 అనగానే ముందుగా ప్రేమికుల రోజు, ప్రతి కూడా ఏమనుకున్నారు? ముందుగా మీరు ఎప్పుడైనా వాలంటైన్స్ డే జరుపుకున్నారా? లేదు, ఎప్పుడు జరుపుకోలేదు. అంటే ఫస్ట్ టైం కదా మేము కలిసి ఉన్నది, మంచిగా చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచించాను నేను. కానీ ఇంతలోనే ఇట్లా అయిపోతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. నిజంగా బంటి బతికుంటే ఏ విధంగా ఉంటుందో ఇదే విధమైనటువంటి రూమ్లోకి మేము ఒక్కసారి రాగానే బంటి నువ్వు ఎలా ఉన్నారో అలా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అవును అవును, బంటి నా పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. బంటి లేడు అనే ఎవరైనా అన్నా కూడా సరే ఊహించుకోలేకపోతున్నా దాన్ని. ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, సరే బయటికి వెళ్ళిండేమో, వస్తాడు తర్వాత అనేదే ఉంది నాకు. ఇవాళ వాలంటైన్స్ డే కాబట్టి, ప్రేమికుల రోజు కాబట్టి అడగదలుచుకున్నాను. మొదటగా మీకు ప్రేమ ఎప్పుడు కలిగింది? ఎప్పుడు పరిచయం? మీకు బంటిపై ప్రేమ ఏర్పడడానికి కారణం ఏమంటారు? అంటే నేను 10th లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు బంటి నాకు కలిసిండు. ఎట్లా అదైనా సరే ఇంకా మా అన్నయ్య ఉండే ఒక ఇష్యూ అయితే బంటిని ఇంటికి తీసుకురావడం జరిగింది. అట్లా బంటికి నాకు పరిచయం జరిగింది. బంటి తన ఇష్టం చెప్పిండు. తన ఇష్టం చెప్పి అంత ఫోర్స్ ఏం లేదు, నీకు ఇష్టం ఉంటేనే చెప్పు అని చెప్పి మాట్లాడిన తర్వాత నేను కొన్ని రోజులు టైం తీసుకొని నాకు కూడా ఇష్టమే అని చెప్పి మాట్లాడినా నేను. మాట్లాడితే అట్లా మేము కంటిన్యూ అయ్యింది మళ్ళీ వాళ్ళ. వాలంటైన్స్ డే ఎప్పుడైనా మీరు కలవడం కానీ, బయటికి వెళ్ళడం కానీ చేయడం జరిగిందా? లేదు, ఎప్పుడు డైరెక్ట్గా కలవాలి. వాలంటైన్స్ డేకి నేను హాస్టల్లో ఉండేదాన్నిగా. అట్లా హాస్టల్కి ఫ్లవర్స్ అయినా సరే, చాక్లెట్స్ అయినా సరే పంపించేవాడు. ఈ వాలంటైన్స్ డే ఎలా జరుపుకోవాలనుకున్నారు? ఫస్ట్ టైం మేము ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం కదా, చాలా ప్లాన్ చేసుకున్నాం మంచిగా చేసుకోవాలి అని చెప్పి. అనుకున్నారా ఇట్లా? అనుకున్నాం. బంటి ఏం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా తెలియదు కానీ మేమైతే నార్మల్గా మాట్లాడుకున్నామా, వాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏమి ఇస్తావు ఏంది అని చెప్పి మాట్లాడుకున్నాం మేము. అంటే ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేదా? ఎప్పుడు కూడా ప్రతిసారి? అవును అవును, నా బర్త్డే అప్పుడు కూడా సర్ప్రైజ్ ఇచ్చిండు. నా బర్త్డే అప్పుడు ఇంకా బంటి వస్తాడని చెప్పి నేను అనుకోలేదు. నేను హాస్టల్లో ఉన్నా, పర్మిషన్ తీసుకొని మాట్లాడి నన్ను బయటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్గా గోల్డ్ రింగ్ పెట్టిండు అప్పుడు నాకు. అసలు ఇట్లా అవుతుంది అని చెప్పి కూడా అసలు నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా ఉంటుంది మా లైఫ్ తర్వాత అయినా
మా పేరెంట్స్ ఒప్పుకుంటారేమో అనుకున్నా కానీ ఇంత దారుణంగా వాళ్ళే చేస్తారు అని చెప్పి అనుకోలే మేము కూడా. ఇప్పుడు పూర్తిగా ఇంటి బయట సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. పోలీసు రక్షణగా ఉన్నారు. కానీ ఎవరైతే బంటిని చంపారో మీ కుటుంబ సభ్యులు, మీ నాన్న కానీ, అదేవిధంగా ఇద్దరు అన్నలు కానీ, నానమ్మ కానీ అంతా జైల్లోనే ఉన్నారు. అయినా ఇంకా మీకు రక్షణ ఎందుకు? థ్రెట్ ఏంది? ఇంకా ఎవరితో థ్రెట్ ఉందనుకో? అంటే ఇంకా ఫ్యామిలీ వాళ్ళు బయటనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళే కాకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటారు కదా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళకి కూడా కోపం ఉంటుంది కదా, ఇట్లా నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు, ఇట్లా చేసినందుకు, వాళ్ళ మీద చేపించినందుకు కోపం ఉంటుంది కదా, వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని చెప్పి మాకు భయం ఉంది. అంటే మొదటగా అప్పుడు కూడా గతంలో చూడడం జరిగింది. నానమ్మ మొత్తం మీద దీనికంతా కూడా నానమ్మ పగాన్ని కూడా చూడడం జరిగింది. ఎందుకు నానమ్మకు ఎందుకు అని ఈ విధంగా? ఆమెకి క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఫస్ట్ నుంచి అయినా సరే, క్యాస్ట్ ఫీలింగ్ ఎస్సీ వాళ్ళని ఇంట్లోకి రానికూడదు, ఎస్సీ వాళ్ళ ఇంటికి మనం పోవడేంది అని చెప్పి మాట్లాడేది. అంటే నీకు లవ్ చేసినప్పుడు తెలుసా ఇతను కానీ వీటి అన్నిటి గురించి? తెలుసు. అంటే తన పేరులోనే ఉంది కదా మాలబంటి అని. ఆ క్యాస్ట్ అదేం నేను ఆలోచించలే. అంటే అసలు ఆ క్యాస్ట్ ఫీలింగ్ నాకు లేదు ఫస్ట్. నేను అందరితో మంచిగా ఉండేదాన్ని, అందరి ఇంటికి వెళ్ళేదాన్ని నేను. కానీ కొంతమంది ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ బయట కానీ ఏంటంటే భార్గవి తెలిసి తెలియని ఏజ్లో ఈ విధంగా లవ్ అని ఒక అట్రాక్షన్ అని కూడా ఈ విధంగా బంటి ట్రాప్ చేశారు. బంటి ట్రాప్లో పడి కూడా ఈ విధంగా ఆ జీవితాన్నే కోల్పోయిందని కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ట్రాప్ అయితే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది కదా, నాకు బంటి ఇష్టం అని చెప్పి. వాళ్ళు ఏది చెప్పినా కూడా నేను బంటినే చేసుకుంటా అని చెప్పి వాళ్ళు ఒప్పించడానికి కూడా నేను ట్రై చేసిన. వాళ్ళు ఒప్పుకోలే అది. వాళ్ళు ఏదో ఊహించుకొని ట్రాప్ అని చెప్పడం అది కాదు. అంటే నువ్వు ఒక్కగానొక్క కూతురువి, ఇద్దరు అన్నయ్యలు, మా చెల్లె బాగుండాలి, అదేవిధంగా మా కూతురు బాగుండాలి అని మీ నాన్న ప్రతినిత్యం కూడా నీకు ఒక మంచి సంబంధాన్ని, ఒక పోలీస్ సంబంధాన్ని తీసుకురావడం జరిగింది. 40 లక్షల కట్నమా ఏదో కూడా అన్నీ కూడా సంబంధం కూడా మాట్లాడిన ఇంట్లో. మంచి సంబంధం అంటే నాకు ఇష్టం ఉంటేనే నేను చేసుకోగలుగుతా కదా, ఎవరో వాళ్ళని తెచ్చిన వాళ్ళని చేసుకొని ఉండాలి అని అంటే లైఫ్ టైం నేను ఉండాలా, వాళ్ళు ఉండాలా వాళ్ళ పక్కన. నాకు ఇష్టం లేదు నేను వాళ్ళతో ఎట్లా ఉంటా? వాళ్ళు కూడా ఆలోచించాలి ఫస్ట్ నుంచి అయినా సరే. నీకు ఇష్టమైంది కొనుక్కో, నీకు ఇష్టమైంది ఏం డ్రెస్సు, నీకు ఇష్టమైన చెప్పులు ఏంటి అని చెప్పి నాకు ఇష్టమైనవే చూస్ చేసుకురు వాళ్ళు కూడా. సరే ఈ లైఫ్ టైంకి వచ్చిన తర్వాత ఎందుకు మీ ఇష్టాన్ని చేసిరు ఫస్ట్ నుంచి? మరి అట్లా మీ ఇష్టమే ఉండి మీ ఇష్టమైనవే కొని చెప్పిండ్రు ఫస్ట్ నుంచి, మరి నా ఇష్టం ఎందుకు చేసిండ్రు? ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అబ్బాయిని ఇష్టపడుతుంది కదా, మరి ఎట్లా ఇష్టపడుతుంది ఏంది, మరి అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎలా ఉంటాడు, మరి ఎట్లా చూసుకుంటాడు అని చెప్పి కనుక్కొని అతనితో మాట్లాడి మరి ఏం చేస్తాం అనుకుంటున్నావు, మా అమ్మాయి నిన్ను కావాలనుకుంటుంది కదా అని చెప్పి మాట్లాడినా మరి మీరు ఉద్యోగం ఇస్తారా, అబ్బాయిని ఉద్యోగం చేయమంటారా అని చెప్పి మాట్లాడినా చేసు బంటి ఖచ్చితంగా. కానీ ఏంటి భార్గవి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ చిన్న రూములో ఉంటున్నావు. అయితే ఎవరైతే బంటి నీకు ఉన్నారో అదేవిధంగా చిన్న రూమ్ అయినా పెద్ద రూమ్ అయినా ఎక్కడైనా మీరు బతకగలుగుతావన్న ఒక భరోసా ఉండేది. కానీ ఇప్పుడు బంటి లేకుండా ఒక్కదానివి ఉంటున్నావు. ఎవరు కూడా నీకు, ఎందుకంటే బంటి మదర్ లేదు, అదేవిధంగా ఫాదర్ కూడా సిక్ అయి కూడా పూర్తిగా తను, ఇంకా మిగిలిందల్లా కూడా నువ్వు ఒక్కదానివే. ఎలా ఉంటా అనుకుంటున్నావు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చిన్న రూము ఏసీ అనేవి నాకేం లేదు. చిన్న రూమ్ అయినా సరే బంటి చాలా మంచిగా చూసుకునేవాడు నన్ను. అది బంటి ఉన్నప్పుడు. బంటి ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? బంటి లాగానే వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను చూసుకుంటారు అట్లనే. బంటి చనిపోయిన కాంచి కూడా నన్ను ఇప్పటివరకు ఒక మాట అనలేదు, ఏమనలేదు. వాళ్ళు కూడా నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారు. చూస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ని చూసినట్టయితే పూర్తిగా అతను అంతా కూడా ఆ బంటి చనిపోయడానికి కూడా తండ్రి పూర్తిగా మంచం పట్టినటువంటి పరిస్థితి అతను కూడా. ఇంకా మిగిలిందల్లా నువ్వు ఒక్కదానివే మొత్తం కూడా ఇప్పుడు చూస్తుంటే కూడా. బంటి వాళ్ళ అక్క కూడా చాలా మంచిగా చూసుకుంటుంది నన్ను. ఫస్ట్ నుంచి అయినా సరే మంచిగా చూసుకునేది. సరే ఇట్లా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది ఉంటారు కదా తిట్టేవాళ్ళు, అలా ఏం లేదు. మా వదిన నన్ను చాలా బాగా చూసుకుంటుంది. భార్గవి ఇప్పటికి కూడా నువ్వు క్లియర్గా చూసినట్లయితే ఆ తండ్రి అయినా కానీ వదినైనా కానీ ఏదైనా కానీ మీ బంటి తర్వాతనే వాళ్ళు ఎవరైనా. ఇప్పుడు బంటే లేకుండా పోయారు. ఎంతకాలం అని కూడా ఈ విధంగా చూస్తాం, మనకు ముందుగా చూడడం జరిగింది. వదినైనా కానీ తండ్రి అయినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు భార్గవి ఏకాకిగా మిగిలింది, ఒక్కతే మిగిలింది. భార్గవి ఎలా ఉంటుందంటే? నేను ఒక్కదాన్ని అంటే ఏం లేదు, నాకు చాలామంది సపోర్టివ్గా ఉన్నారు. ఎక్కడి నుంచో వస్తున్నారు. నాకు హైదరాబాద్ అయినా సరే, ఆంధ్ర నుంచి అయినా అన్నయ్య వాళ్ళు వచ్చి, అడ్వకేట్స్ వచ్చి నాకు సపోర్ట్ చేయడం, కుల సంఘాల నుంచి వచ్చి సపోర్ట్ చేయడం నాకు బాగుంది. నువ్వు ఒక్కదాన్ని ఉన్నావని ఫీల్గా మాకు అని చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు. నీకు పర్సనల్గా ఏమున్నా, నీకేం అనిపించినా, నీకు ఏది కావాలన్నా నాకు చెప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు.
నాకు ధైర్యం ఇచ్చిర్రు వాళ్ళు. అంటే ఇవన్నీ తాత్కాలికం భార్గవి. మేము కూడా గతంలో ఎప్పటినుంచో కూడా చూస్తున్నాం. ఆ రోజు సిట్యుయేషన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడడం జరిగింది. అప్పుడు అంతా అండగా ఉంటామన్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి వేరు. కానీ ఇప్పుడు మీరు పూర్తిగా లేదు. నువ్వు డిగ్రీ చదువుతున్నావు. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నావు? పూర్తిగా ఏందంటే ఇప్పుడు నువ్వు ఏకాకిగా మిగిలినటువంటి పరిస్థితి. అవును. ప్రభుత్వం నుంచి నేనేం కోరుకుంటున్నా అంటే, నాకు ఏదో ఒక ఉపాధి కలిగిచ్చిరనుకో, మా మామ ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆయనేం పని చెయ్యలేడు ఇంకా. నేనే చూసుకోవాలి కదా! బంటి చూసుకున్నట్టు మా మామని నేను చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే బంటి ఆ బాధ్యత నాకిచ్చిపోయిండనే ఫీల్ అయితా నేను. ఖచ్చితంగా వాళ్ళ డ్యాడీని నేను చాలా మంచిగా చూసుకుంటా. అంటే ప్రభుత్వం ఇప్పుడంతా కూడా అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్తున్నారు. ఒక ఉద్యోగం కల్పిస్తానని కూడా చెప్తున్నటువంటి ఎందుకంటే ఎస్సీ కమిషన్ ఇప్పటికే చర్చించడం జరిగింది ప్రభుత్వ పరంగా. ఉద్యోగం అని కూడా చూస్తున్నారు. కానీ ఆ ఉద్యోగం విషయంలో కూడా ఇప్పటికే మీ ఎవరైతే చూస్తున్నారో కుటుంబంలో ఇద్దరిట్లో భార్గవి ప్రధానంగా ఎవరైతే ఉద్యోగం ఉందో భార్గవికి అంటారు. కానీ మీ వదిన ఎవరైతే ఉన్నారో ఆమెకి అంటున్నారు. ఎవరికి ఉద్యోగం ఇవ్వాలని? అంటే నేను చదువుకుంటున్నా కాబట్టి అన్నయ్యకిస్తే బాగుండేమో అని నా ఒపీనియన్. ఎట్లా అంటే నేను డిగ్రీయే కంప్లీట్ కాలేదు. ఇంకా నాకు జాబు నేను చేసుకుంటా తర్వాతైనా నా చదువు కంప్లీట్ అయినంక. ఎందుకంటే మా అందరిని చూసుకునేది ఇప్పుడు అన్నయ్యే. అంటే ఒక మగ దిక్కు అంటేదే మా కానీ అలా ఫ్యామిలీలో ఆయన. లీగల్‌గా చూసినా కానీ, ఏ విధంగా చూసినా కానీ, ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనుకుంటే అది ఖచ్చితంగా కూడా ఆ భర్తను కోల్పోయి నువ్వు ఏకాకిగా ఉన్నావు కాబట్టి నీకే వర్తిస్తున్నటువంటి పరిస్థితి. నాకిచ్చినా ఏం పర్లేదు కానీ నా రిక్వెస్ట్ అన్నయ్యకిస్తే బాగుండేమో అని చెప్పి. అవన్నీ కూడా కొన్ని నీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆ విధంగా అనిపిస్తది. దీర్ఘకాలికంగా చూసినా కానీ ప్రభుత్వం మాత్రం ఏదైనా ఉన్నా కానీ ఈ విషయంలోనే అంటే వారి విషయం ఏందంటే ఇప్పుడంతా కూడా బయట జరుగుతున్నటువంటి చర్చ ఒకవేళ భార్గవికే ఉద్యోగం ఇచ్చినట్లయితే భార్గవి మళ్ళీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, బయటికి వెళ్ళిపోయినట్లయితే బంటి కుటుంబ సభ్యులకు ఎవరు ఉంటారని కూడా ఒక చర్చ. ఆ! అలా అయితే అసలు ఆలోచించిన అవసరం లేదు ఎవ్వరికైనా సరే. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా బంటిని చంపిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి ఎలా ఎళ్తా? అంత ఇష్టపడి వాళ్ళని వదిలేసి మరి నేను బంటి దగ్గరకొచ్చిన. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి నాకింత ఇది వద్దు, నాకు బంటి కావాలనుకుంటేనే ఒకటే మాట మీద నేను బంటితోనే ఉంటా. బంటి లేకపోయినా బంటి ఇంట్లోనే ఉంటా. బంటి ఉన్నట్టే ఊహించుకుంటా నేను. కానీ అంత ఇప్పుడున్నంత ఎమోషనల్ కూడా ఉండలేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా! పరిస్థితులు కాలానుగుణంగా మారిపోతుంటాయి. ఇప్పటికే మీ అమ్మ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏందంటే ఆమె వస్తానంటే మేము తీసుకొని వస్తాం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లా ఆలోచించిన వాళ్ళు ఫస్టే మరి మాట్లాడి మరి ఇంటికొచ్చి నన్ను తీసుకుపోవాల్సుండే. ఆయనని ఏం జేసిర్రు అసలు? అంత చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆయనని అంటే ఒక పర్సన్‌ని చంపాలి అని ఎంత కోపం ఉంటది వాళ్ళకి. అట్లా ఎట్లుంటది? సరే నన్ను కొడతారా? నన్ను తిడతారా? నన్ను చేసినా అయిపోయేది. అంటే ఇప్పుడు నన్ను చేస్తే వాళ్ళకెంత బాధ అయితదో, బంటిని చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్‌కి అంతే ఉంటది గదా! ఈ పెళ్ళైనాక కూడా మీ అమ్మ అప్పుడప్పుడు ఇక్కడికొచ్చేది. ఇదే రూమ్‌లోకొచ్చేది. నీతో మాట్లాడేది. ఏం చెప్పేది మీ అమ్మ వచ్చి నీతో? మమ్మీ వచ్చిన ప్రతిసారి గూడా "వచ్చేయి ఏమైతది ఏం గాదు చేసుకున్నోళ్ళు లేరా? ఇట్లా నువ్వు ఒక్కదానివే ఉన్నావా? చేసుకున్నోళ్ళు మస్తు మందున్నారు వచ్చేసిండ్రు. నువ్వు గూడా రా అట్లా" అని జెప్పి మాట్లాడేది. హ్మ్. ఏం చెప్పేది? నువ్వేం చెప్పేది? లేదు మమ్మీ నేను రాను. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. అందరిలాంటి దాన్నయితే నేను గాను. అందరూ ఎలా చేసిర్రో అయితే నాకు తెలీదు. నేను బంటిని కావాలనుకున్న బంటితోనే ఉంటా నేను. మీకు కావాలనిపిస్తే మమ్మీ మీద ఇష్టం ఉంటే ఒప్పుకోండి. వస్తాం మేమిద్దరం అని చెప్పిన నేను. అంటే ఇంట్లో అప్పుడు నువ్వు చెప్పలేదా? పెళ్లి చేసుకోముందు నేను బంటిని ప్రేమించడం జరిగింది నాన్న. అన్న నేను ప్రేమించుతున్న బంటినే చేసుకుంటాను కూడా. ఎందుకు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుకోలేకపోయావు? ప్రేమించడం ఒక్కడమే కాదు కారణం కాదు గదా! ప్రేమించినా కానీ తల్లిదండ్రులు ఎంతైనా మీ అన్నదమ్ములు వారంతా కూడా నీపై ప్రేమ ఉంటుంది. కానీ వారిని అదే ప్రేమించే ఎందుకు ధైర్యం చేయలేకపోయావు? ప్రేమించడానికి ధైర్యం వచ్చింది కానీ వారికి పెళ్లి చేసుకుంటాను ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోయావు? చాలా ఫైట్ చేసిన వాళ్ళతోని గూడా నేను. చాలా వాళ్ళు కొట్టిండ్రు, తిట్టిండ్రు. అన్నీ పడినంక గూడా నాకు బంటే కావాలి అనే ఒక స్టాండ్ తీసుకొని నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లో గూడా చాలా ఫైట్ చేసిన. అంటే తర్వాత అయినా సరే ఒప్పుకుంటారేమో ఇప్పుడు కోపం ఉంటదిగా అని చెప్పి మేము ఆలోచించినాం. సడన్‌గా వాళ్ళు సంబంధాలు తీసుకురావడం వల్ల ఇట్లా అయిపోయింది తప్ప మాకిప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేకుండే అసలు. అంటే ఎందుకు భార్గవ్‌కి ఇలా ఆలోచన ప్రేమపై కూడా ఎందుకు ఈ ఆలోచన సడెన్‌గా అంటే సినిమాల ప్రభావమా? బయట మీ ఫ్రెండ్సా? ఎందుకు? ఎందుకంటే ఒక్కసారిగా ఎందుకంటే ఒక
సినిమాలో ఇలా చూస్తున్నాం, ఇప్పుడు అలాంటి జరిగినటువంటి ఘటన వెంటి తెలిసి తెలియని ఏజ్లో కూడా ఈ విధంగా ప్రేమకు అట్రాక్ట్ అవుతూ కూడా ఈ విధంగా జీవితాలను కోల్పోతున్నారని కూడా బయట జరుగుతున్నటువంటి చర్చ. తల్లిదండ్రులను కాదని, కుటుంబ సభ్యులను కాదని, ఇప్పుడు అదే ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి బంటి లేరు. ఏంటి సినిమాల ప్రభావం? ఇంత ఆ చిన్న ఏజ్లోనే, ఇంకా మీ ఎడ్యుకేషన్ పూర్తి కాకముందే అప్పుడే లవ్వు, ఒకవేళ ఆ ప్రేమించినా కానీ ప్రేమ అదే విధంగా కంటిన్యూ చేస్తూ మీరు ఒక సెటిల్ అయ్యాక, స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవచ్చు కదా. మేము కూడా అదే ప్లాన్ చేసుకున్నాం బంటి నేను. సెటిల్ అయినాకనే చేసుకుందాము, ఇప్పుడే ఎందుకు అన్నట్టుగానే మేము ఆలోచించినాం. కానీ బయట వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా అన్నయ్య సైడ్ వాళ్ళు, బంటి సైడ్ వాళ్ళు కొంతమంది అన్నయ్యకి చెప్పడం, చెల్లా బంటితో మాట్లాడుతుందంట అట్లా చెప్పడం వల్ల ఇంట్లో తెలిసిపోయింది. లేకుంటే అసలు మేము ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన మాకు లేదు. నేను ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పి కూడా నేను బంటితో మాట్లాడిన ఇంతకుముందు. వాళ్ళే ఇంత ప్రెషర్ పెట్టి నన్ను కొట్టి తిట్టి ఎందుకు నువ్వు వానితో మాట్లాడుతున్నావు అని చేసిండ్రు. అయినా కూడా నేను 2 years 3 years ఫైట్ చేసిన వాళ్ళతోని. ఫైట్ చేసినా ఇంకా బంటే కావాలి, ఉంటే నేను బంటితోనే ఉంటా అని చెప్పి కూడా చాలాసార్లు సూసైడ్ చేసుకోవడం నేను అట్లాంటి సూసైడ్ అయింది. అయింది. అయినా కూడా అంటే ఒప్పుకుంటారేమో అని చెప్పి అనుకున్నా, కానీ ఇట్లా అవుతుంది అనుకోలే నేను. తర్వాత అయినా 1 year తర్వాత అయినా మాట్లాడతారు అనుకున్నా నేను. ఏంటి వాళ్ళంతా రూమ్లోనే ఉంటావా మొత్తం? February 14th అని ఉదయం నుంచి కూడా ఏమీ తింటలేవు, ఏంది నీ పరిస్థితి ఏంటి? అంత ఎమోషనల్గా మొత్తం బయటికి రాలేకపోతున్నటువంటి ఎంతకాలం ఇలా ఏంటి? అసలు ఈ టైంకి బంటి ఉంటే వేరేలాగా ఉండేది. అంటే ఈ ప్లేస్లో ఉండకపోతుండే, ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. వేరే ప్లాన్ చేసుకున్నాం మేము. ఫస్ట్ టైం కదా మనం కలిసింది, ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి మాట్లాడుకున్నాం మేము. గుర్తుకొస్తున్నాయి అన్నీ కూడా బంటి. అసలు బండి లేడు అనేది తీసుకోలేకపోతున్నాను. ముఖ్యంగా ఇవాళ వ్యాలంటైన్స్ డే, పోయినసారి వ్యాలంటైన్స్ డే ఫ్లవర్స్ పంపాడా మీకు? పోయినసారి వ్యాలంటైన్స్ డే అప్పుడు నేను ఇంట్లో ఉన్నా ఆ టైంకి. పోయినసారి నేను హాస్టల్లో ఉన్నప్పుడు పంపించాడు నాకు. సేమ్ కన్నడ హీరో లాగా. అసలు ఎలా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? బంటి చేశాడు ఫస్ట్. అంటే నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేసావా? టైం తీసుకున్న ఒక 10 days వరకు చెప్పేసిన నేను. అంటే తన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, తను మాట్లాడే విధానం అన్నీ చెప్పి నేను చూసిన. ఇంటికి వచ్చినప్పుడైనా సరే ఎట్లా మాట్లాడడము. అంటే ఎలా అతను వెంటనే నీకు ప్రపోజ్ చేయగానే అసలు తెలుసుకోలేదా బంటి ఏంది, అతను ఏం చేస్తాడు, ఎలా ఉంటారు? తెలుసు, ఆల్రెడీ ఇంటికి వచ్చేవాడు బంటి. అన్నయ్య వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పాజిటివ్గా మాట్లాడుకుండే మా ఇంట్లో బంటి గురించి. బంటి మంచోడు, మంచిగా ఉంటాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు అని చెప్పి పేరెంట్సే మాట్లాడారు కదా ఇంట్లో వాళ్ళు బంటి గురించి. కానీ అదే మీ ఇంటికి వస్తారు, మీ అన్నయ్య స్నేహితుడు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీ అన్నయ్య పగలకు కూడా అదే కారణమైంది, బంటిని చంపడానికి కూడా అదే కారణమైంది. ఎందుకంటే ఒక స్నేహితునిగా ఉంటూ మా చెల్లని ఈ విధంగా ట్రాప్ చేసి ఏ విధంగా పెళ్లి చేసుకుంటారనే ఒక బలమైనటువంటి కక్ష అయితే ఏర్పడింది. ఇప్పుడు ఆయన అవసరానికి అయితే క్యాస్ట్ గుర్తు రాలేదు, ఓకే. ఇప్పుడు మేము పెళ్ళి చేసుకుంటే ఆయనకు క్యాస్ట్ గుర్తొచ్చింది. ఆ రోజు మరి బంటిని ఇంటికి తీసుకురావాల్సింది, ఇది తీసుకురాకపోతుంటే బాగుండేదేమో. మరి ఆ రోజు క్యాస్ట్ గుర్తు రాలేదా నవీన్కి? ఎట్లా ఇంటికి తీసుకొచ్చి తన అవసరానికి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం తిని ఉన్నదాకా కూడా ఆయనకు క్యాస్ట్ గుర్తు రాలేదు. ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది మేము పెళ్ళి చేసుకున్న తర్వాత క్యాస్ట్? క్యాస్ట్ అంటే ఒక ఫ్రెండు, ఒక స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు, అలాంటి సిస్టర్ని కూడా ఈ విధంగా ట్రాప్ చేస్తారని మొత్తంగా. ఎందుకంటే మనం చూస్తుంటాం ఫ్రెండు చెల్లె ఎవరైనా కానీ అన్నయ్య అనడం, అలా అనడం, అలాంటి స్థితిలో ఉన్నటువంటి బంటి ఈ విధంగా నాతో చనువుగా ఉంటూ మా చెల్లెని ఈ విధంగా చేసుకుంటారని. బంటితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం బంటి మాట్లాడిన తర్వాత మాట్లాడినా. అంటే బంటి అన్నయ్య మంచిగానే ఉండేవారు, కానీ హెల్ప్ తీసుకుండు బంటిది. ఆ హెల్ప్ తీసుకున్నప్పుడు ఈయనకి క్యాస్ట్ గుర్తు రాలేదా? హెల్ప్లో అయితే క్యాస్ట్ లేదు ఆయనకి. ఇట్లా పెళ్ళి చేసుకుంటేనేమో క్యాస్ట్ గుర్తొచ్చింది. సరే నవీన్ ఒప్పుకుంటే ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇట్లా చేస్తే వాళ్ళకి హ్యాపీ లేదు, మాకు హ్యాపీ లేదుగా ఇప్పుడు. సేమ్ మిర్యాలగూడ ఘటన ఏ విధంగా చూసామో అప్పుడు అమృత, ప్రణయ్, ఇప్పుడు బంటి, భార్గవి, ఇద్దరిది కూడా సేమ్ సిచ్యువేషన్. అప్పుడు జరిగినప్పుడు, అమృత ఘటన జరిగినప్పుడు నీకు గుర్తుందా? చూసావా టీవీ? చూశాను. ఇట్లా అసలు ఇప్పటికి కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. అది ఎప్పుడు, అది ఒక
10 ఇయర్స్ కింద. అప్పుడు నువ్వు చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్‌లో కూడా అలా క్యాస్ట్ నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి కూడా లేదు. అసలు క్యాస్ట్ ఏంది, అందరం మంచిగా ఉండాలి కానీ అని చెప్పి నేను అనుకునేదాన్ని. నువ్వు లవ్ చేసినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు మిర్యాలగూడ లాంటి ఘటన నీకు గుర్తుకొచ్చిందా ఎప్పుడైనా? వచ్చింది. అది చూసినప్పుడు అసలు ఏంది ఇట్లా చేసిండ్రు ఏంది అనుకున్నా. అదే సిచ్యువేషన్ నాకు వస్తుందని చెప్పి కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అమృత కూడా అప్పుడు గట్టిగా ఫైట్ చేసింది. నీలాగానే ధైర్యంగా ఉంది, ఫైట్ చేసింది. కానీ ఇప్పుడు అమృతను చూస్తున్నాం. ఎప్పుడైనా ఇంత పెద్ద ఘటన జరిగింది ఏదైతే ఆ ప్రణయ్‌కి తనకు అమృతకు జరిగినటువంటి ఘటనే ఇప్పుడు భార్గవి కూడా జరిగింది. కానీ అమృత ఎప్పుడైనా నీతో మాట్లాడడం కానీ, నీ దగ్గరికి రావడం కానీ చేసిందా? లేదు, మాట్లాడలేదు. ఆ! ఎందుకని? ఎందుకంటే ఆ రోజు చూసింది నా ప్రణయ్‌ని ఈ విధంగా హతమార్చారు, చేశారని కూడా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి ఘటన ఈ సిట్యుయేషన్ అయినా కానీ ఆమె ఎప్పుడైనా మిమ్మల్ని కలవడం కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఇలా జరిగిందని? లేదు, ఎవరేం మాట్లాడలేదు, వాళ్ళ నుంచి ఏం మాట్లాడలేదు. హ్మ్. అంటే అమృత సిట్యుయేషన్ పూర్తిగా వేరు. ఎందుకంటే మారుతీరావు చూడడం జరిగింది. వారి ఆస్తులు కానీ, ఇప్పుడు ఒక్కతే కూతురు. ఆస్తులన్నీ కూడా రావడం, అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒక విధంగా ఉంటున్నారు. లైఫ్‌లో సెట్ అయింది. కానీ నీ సిట్యుయేషన్ పూర్తి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఆధారం లేనటువంటి పరిస్థితి. ఎలా బతుకుతావు అంటున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు? ఏంటి నీ మొండి ధైర్యం అంటే ఏమో? నా వెనకాల బంటి ఫ్యామిలీ ఉంది. అదే నా ధైర్యం. ఏందంటే బంటి చూసుకున్నట్టే వాళ్ళు నన్ను చూసుకుంటారు. నాకు ఏదో ఒక ఉపాధి ప్రభుత్వం నుంచి వచ్చిందంటే మా మామని నేను చూసుకుంటాను. ఇంకా మా బంటి ఫ్యామిలీ నుంచే కాకుండా బయట నుంచి నాకు చాలా సపోర్టింగ్ ఉంది. అంటే బంటి ఫ్యామిలీ కంప్లీట్ వేరు చూసాం. బంటి సిస్టర్ ఉందంటే వారిది ఒక కుటుంబం. వారు కూడా సెట్ కావాలన్నా వారిది బతకడానికే వారికి సరిపోలేనటువంటి. అందులో మళ్ళీ ఇప్పుడు నిన్ను చూసుకోవడం, పోషించడం వీరంతా కూడా మనం అనుకున్నట్లు జరగని పని. అంటే నేను చెప్తున్నా కదా, అంటే సపోర్టింగ్ అంటే నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నేను ప్రభుత్వం నుంచి ఉద్యోగం వస్తే నేను చేసుకొని మా మామని చూసుకుంటా అని చెప్పి చెప్తున్నా. ఇంత చిన్న ఏజ్‌లో లైఫ్ లాంగ్ ఎలా ఉండగలుగుతాం? బంటిని తలుచుకుంటూ. బంటి ఉండడానే ఉంది నాకు, అసలు లేడు అని చెప్పి ఎప్పుడు ఆలోచించాలి ఇప్పటి వరకు కూడా నేను. మీరు ప్రేమ, పెళ్ళి ఒక 2 ఇయర్స్ పరిచయం అంతే కదా? 3 ఇయర్స్, 3, 4 ఇయర్స్. 3 ఇయర్స్, 3, 4 ఇయర్స్ ఆ పరిచయం, ప్రేమ, పెళ్ళి ఇవన్నీ కూడా ఒక 3, 4 సంవత్సరాలు. కానీ ఇంకా నువ్వు ఒక 50 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు కూడా బతకాల్సి ఉన్నటువంటి పరిస్థితి. చూడొచ్చు ఎంత ఎమోషనల్‌కు గురవుతుందో. ఇవాళంతా కూడా ప్రేమికుల దినోత్సవం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికి, ఇప్పటికి కొంచెం ఏమైనా మర్చిపోయావా ఆ రోజు ఘటనకి, ఈ రోజు? లేదు, అసలు పడుకున్నప్పుడు కూడా బంటే గుర్తొస్తుండు, నిద్ర కూడా పోవట్లేదు. అసలు మర్చిపోలేను. అంత మంచిగా చూసుకున్నాను బంటి. మీ కుటుంబ సభ్యులంతా కూడా వారు ఎవరైతే మీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, నాన్న కానీ, ఇద్దరు అన్నలు కానీ, నానమ్మ కానీ అంతా కూడా జైల్లో ఉన్నారు. ఏంటి వారికి శిక్ష పడాలని? కోర్టు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినా కూడా మాకు ప్రాణహాని ఉంది. కోర్టు నుంచి ఎలాంటి శిక్ష వేసినా కూడా వాళ్ళకి పడాలి. నీకు ఇంకా ప్రాణహాని ఏంది? వారి కారణం బంటిని చంపాలనుకున్నారు, చంపారు. ఇప్పుడు బంటి తర్వాత వారు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వారికి కూతురు కావాలి, అదేవిధంగా చెల్లి కావాలి. మీ అన్నయ్యలు కానీ, మీ నాన్న కానీ భార్గవిని వెంట తీసుకుపోవడానికే. ఇప్పుడు నేను అంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే నన్ను తీసుకెళ్తే ఈ కేసు కొట్టేపియచ్చు అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారో ఏమో. అంటే ఒకవేళ నన్ను తీసేసినా కూడా ఈ కేసు క్లోజ్ అయిద్దేమో అని కూడా చూడవచ్చు వాళ్ళు. అలా అనుకుంటున్నావు. ఒక కూతురుపై ప్రేమతో విధంగా వారు ఏంటంటే నీ మీద ఏమైనా, నీ మీద ద్వేషం అంటే వాళ్ళకు కేవలం బంటిని ప్రేమించినవాడిని. ఇప్పుడు బంటే లేడు కాబట్టి ఇక నీ మీద ఎందుకు ఉంటుంది? అంత ద్వేషం ఉంటే నన్ను చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు బంటిని చేస్తే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలుగుతా? వాళ్ళకు కూడా తెలియాలి కదా. పెళ్ళి చేసుకుంది, ఆ అబ్బాయి పక్కన లేకపోతే అసలు ఎట్లా ఉండగలుగుతుంది, తర్వాత ఆ సిచ్యువేషన్ ఏంది అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. నా పసుపు కుంకాలనే వాళ్ళు తీసేసి ఇట్లా చేస్తారు అని చెప్పి అనుకోలేదు నేను. ఇలా స్టడీ కంటిన్యూ చేస్తావా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇలా నీకు డబ్బులు కూడా ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలన్నా కానీ, రూమ్ రెంట్ కట్టాలన్నా కానీ, తినాలన్నా కానీ,
బంటి ఉంటే నేను ఏదో విధంగా రియల్ ఎస్టేట్ అతను ఏదో పని చేసుకుంటూ కూడా చదివిపిస్తాడు, రూమ్ రెంట్ కడతాడు. ఇప్పుడు బంటినే లేదు కదా, ఎలా? నాకు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నారు కదా, దాని నుంచే నేను అన్ని చూసుకుంటా. ఇంకా బయట సపోర్టింగ్ హైదరాబాద్ నుంచి అన్నయ్య వాళ్ళు అడ్వకేట్స్ వచ్చి నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం, ఎప్పుడైనా కాల్ చేయని చెప్పారు. ఇంకా కుల సంఘాల నుంచి కూడా వాళ్ళు హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి, నేను చేస్తానని కూడా చెప్పారు. ఇంకా బయట ఎవరైనా సరే బంటి ఇష్టం ఉండి ఈ న్యూస్ చూసి బాధపడిన వాళ్ళు కూడా మాకు ఫోన్పే చేయడం కూడా జరిగింది. నిజంగా భార్గవి అదే పదే పదే అవుతున్నది. కరెక్టే, మీరు అనుకున్న విషయం కరెక్టే, కానీ కొద్దిమంది మాత్రమే, కొంతవరకే. ఇప్పుడు అడ్వకేట్స్ అయినా కానీ, కుల సంఘాలైనా కానీ, ఎవరైనా అని వచ్చినా కానీ, అసలు నువ్వు ఇప్పుడు మొత్తం ఈ రూమ్లో ఉండాలంటే రెంట్ కట్టాలి, బియ్యం కావాలన్నా కొనుక్కోవాలి, సామాన్ కావాలన్నా కొనుక్కోవాలి, చదువుకోవాలి, ఉండాలి. ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఈ ఫోన్పేలు ఈరోజు చేస్తారు, కుల సంఘాలు ఈరోజు వస్తారు, అడ్వకేట్స్ మాట్లాడతారు, మీడియా ఏదో కొద్ది రోజుల పాటు నీకు ఉంటుంది. నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు? కొద్ది రోజుల పాటు చేస్తారు ఎవరైనా సరే, నా లైఫ్ టైం చేయాలంటే ఎవరైనా చెయ్యరు. కొద్ది టైం వరకు వాళ్ళు నాకు హెల్ప్ చేసిన తర్వాత నేను నిలబడగలుగుతా, నాకు అంత ఉంది. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపపడి కూడా, మీ పేరెంట్స్ మీ అన్నయ్యలు పశ్చాత్తాపపడి, ఒకవేళ చెల్లి నా దగ్గరికి రావాలి, కూతురు నా దగ్గర పశ్చాత్తాపడ్డా కానీ నువ్వు వారిని క్షమించవా? లేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అసలు. ఎందుకని వారు పశ్చాత్తాపడతారు, నీ దగ్గరికి వస్తారు? సరే ఫస్ట్ మరి బంటిని ఇలా చేయకపోయినా మరి నన్ను తీసుకెళ్ళి ఉంచుకొని హౌస్ అరెస్ట్ చేసినా అది బాగుండదేమో. ఒక పర్సన్ని వాళ్ళ ఫ్యామిలీకి తీసేసిన తర్వాత నన్ను తీసుకెళ్ళాలి ఆలోచన వాళ్ళకి ఎట్లా వస్తుంది? అయినా కూడా నాకు వెళ్ళాలనే ఆలోచన లేదు అసలు. బంటి ఉన్నప్పుడు కూడా నిన్ను తీసుకుపోవాలని వాళ్ళు ప్రయత్నించారు కదా. అవును. ఎప్పుడు అసలు సాయంత్రం అయితే కానీ, నైట్ అయితే కానీ ఎవ్వరు ఉండరు, పక్కన ఎవరు ఉండనటువంటి పరిస్థితి. ఇంట్లో ఒంటరిగా ఇలా ఉండబోతున్నావు. ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లల్ని చూస్తుంటాం, ఇంట్లో ఎవరన్నా చనిపోయారంటేనే వారు మర్చిపోలేకపోతుంటారు. అలాంటిది నీకు ఎవ్వరు ఈ రూమ్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? బంటి లేడని చెప్పి నేను ఆలోచించాలి. బంటి బయటికి వెళ్ళిండేమో మళ్ళీ వస్తాడనే ఉంది నాకు. బంటి లేడని చెప్పి అసలు దాన్ని తీసుకోలేకపోతున్నాను నేను. ఏం చెప్తావు ఇవాళ వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు? ఎంతోమంది కూడా చాలా వరకు ఇంట్లో ఈ విధంగా తల్లిదండ్రులు లేకుంటే ఏదో ప్రేమించిన వారితో అని కూడా చాలా వరకు ఆ పార్కుల చుట్టూ, అదేవిధంగా బయట కూడా ప్రేమ పేరుతో కూడా ఎంతోమందిని కూడా చూస్తుంటాం. ప్రేమికుల రోజు నువ్వు ప్రేమ అనుకొని ఈ విధంగా అన్యాయానికి గురయ్యావు, నీ జీవితం ఇలా అయిపోయింది. ఇక ముందు భవిష్యత్ వారికి కానీ, ప్రేమికులకు కానీ నువ్వేం చెప్తావు? ప్రేమ అనేది తప్పేం కాదు, వాళ్ళ మనసులో ఉంది, వాళ్ళు చెప్తారు. ప్రేమించడం అనేది ఏం తప్పు కాదు ఇప్పుడు. కానీ పేరెంట్స్కి చెప్పాలి, వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా పేరెంట్స్ అంటే నేను ఎంత రిస్క్ చేసినా ఏది చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇక మీదైనా ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మాట్లాడించి, ఒకళ్ళ అబ్బాయితో మాట్లాడించి ఎట్లుంటారు ఏంటి అని చెప్పి చేసుకోండి ఇంట్లో చెప్పి. ఇలా అయితే చెయ్యకండి, బాగా వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మాత్రం చెయ్యకండి అని చెప్పి చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ భార్గవి, ఎందుకంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఎంతోమంది కూడా చూస్తారు. బిగ్ టీవీ ద్వారా నువ్వు వారికి చెప్తున్నావు. ఎందుకంటే ఆ బాధ ఏంటో నీకు తెలుసు. నిజంగా ఒకవేళ ప్రేమించినా కానీ ఇంట్లో వారు కాదంటే ఏ విధంగా ఉంటారో, బయటకు వచ్చి ఇంట్లో ఆ తల్లిదండ్రులు చేసినటువంటి సంబంధం, ప్రేమించైనా వారిని ఒప్పించైనా పెళ్లి చేసుకోవడం వేరు. ఈ విధంగా బయటికి వచ్చి ఒకవేళ నిజంగా బంటి ఉండి జీవించాలన్నా కానీ వేరు. ఏం చెప్తావు ప్రేమికులకు బిగ్ టీవీ తరపున? ఒకవేళ మీరు అంతగా మీ ప్రేమని ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదు, మీకు వేరే మ్యారేజ్ చేస్తున్నారంటే బయట కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ వాళ్ళకైనా సరే, షీటింగ్ వాళ్ళకైనా సరే కంప్లైంట్ ఇవ్వండి. నాకు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారు, నేను కొన్ని రోజులు ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను ఏదో చెప్పి కొన్ని రోజులు టైం తీసుకొని వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయి. ఒకవేళ వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని అంటే కూడా బయట పోలీస్ వాళ్ళు మాట్లాడి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించి కూడా చేస్తారు ఖచ్చితంగా. అలాంటి ప్లాన్ చేసుకోండి, ఇలా అయితే చెయ్యకండి అని చెప్పి చెప్తాను. భార్గవి ఎందుకు చేయలేకపోయింది మరి? పోలీసుల కంప్లైంట్ కానీ, ఇంట్లో వాళ్ళ ఈ విధంగా వాళ్ళని ఎదిరించే ధైర్యం కానీ ఎందుకు చేయలేకపోయింది? చాలా ఫైట్ చేసిన నేను ఇంట్లో కూడా. ఏంటంటే పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి చాలా గార్భంగా పెంచిండ్రు. నేను ఒక్కదాన్నే అమ్మాయిని, అందరికీ ఫ్యామిలీలలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. సరే తర్వాత అయినా వాళ్ళు కోపంగా ఉంటారు, తర్వాత అయినా మాట్లాడతారు. డాడీ నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకుండే, అంటే ఇష్టం, ఒప్పుకుంటాడేమో అని చెప్పి నేను ఆలోచించిన. ఇక ఇప్పుడు మీ ఫ్యామిలీ అమ్మా నాన్న వాళ్ళు కాకుండా కూడా మీ బంధువులు కూడా చాలా వరకు ఉంటారు, చాలా వరకు రిలేషన్. వారంతా ఏమనుకుంటున్నారు ఎప్పుడన్నా నీతో నీకు చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవారు?
ఎవరితో నేను మాట్లాడలేదు, కాంటాక్ట్ ఎవరితో కాలే నేను. ఇంకా అన్నయ్య వాళ్ళ వైఫ్స్తోనే నేను మాట్లాడిన అంతే ఇంకా. ఉమ్. ఎవరు ఇంకా మీ రిలేషన్ కానీ ఎవరు కానీ నీతో అసలు మాట్లాడడం కానీ ఫోన్లు చేయడం కానీ? అమ్మ ఇంతకుముందు మీకు నువ్వు బంటి ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చేది, బంటి ఉన్నప్పుడు కూడా వచ్చేదా అమ్మ మాట్లాడేది? వచ్చేది. బంటితో మాట్లాడేదమ్మ? బంటితోనే ఒకసారి మాట్లాడింది అంతే ఇంకా. ఏమనేది బంటి మీ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అంటే బంటికి ఎట్లా చెప్పిందంటే, ఇంటికి పంపి ఒకసారి మేము కూడా ఆలోచించుకొని మాట్లాడతాము అని చెప్పి చెప్పింది బంటికి. సరే పంపిస్తా, నేనేం పంపించను అని అనట్లేను, కానీ పంపిస్తే మమ్మల్ని ఇది చేస్తారేమో అని చెప్పి, మమ్మల్ని విడగొడతారేమో అని చెప్పి భయం ఉంది మాకు. మా ఇద్దరికి ఒప్పుకుంటా అంటే నేను పంపిస్తా అని చెప్పి కూడా మాట్లాడిండు. అంటే అప్పుడు ఒకవేళ మీ అమ్మతో పాటు వెళ్ళి ఉంటే ఎలా ఉండేది అనుకో? వెళ్ళి ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఒకటి ఏంటంటే, నాకు అప్పుడు నన్ను తీసుకెళ్తే ఏదో చేస్తారు, మార్చేస్తారు అనే భయం ఉండే, అందుకనే వెళ్ళలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వెళ్ళి ఉంటే ఒకవేళ బంటి ఉండేవాడేమో అనిపిస్తుంది. బంటిని నేను కలిసి రమ్మన్నదా, ఇద్దరిని కలిసి రమ్మన్నదా? నన్ను ఒక్కదాన్ని రమ్మన్నారు. వచ్చి మాట్లాడమన్నదా? అంటే ఎట్లా అంటే వచ్చేసేయి అంటే, ఆమె ఏ విధంగా అంటే ఇంకా ఇది కాకపోతే వేరే పెళ్ళి చేస్తా అన్నట్టు మాట్లాడింది. సరే తీసుకెళ్ళి ఒప్పుకుంటామని మాట్లాడుంటే బాగుండేదేమో. అంటే బంటి కూడా గతంలో మీ ఇంటికి వెళ్ళడం, మా అత్తగారు అనేసి ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళడం, వారంతా కూడా అది అంతా చూసి ఇబ్బంది పడడం, ఆ విధంగా తరచు వెళ్ళేదా? ఏం చేసేది బంటి? అసలు అంతగానం వెళ్ళేవాడు కాదు. అంతా టాక్ అట్లా వస్తుంది బయట, కానీ ఎవరు అసలు వెళ్ళలేదు. బంటి పెళ్ళైన కాంచి అసలు సూర్యాపేటలోనే అంతగానం ఎవరికి కనపడలేదు. ఇంకా పిల్లల మరికి మా ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరికి వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి ఉంటే వాళ్ళ బంటి ప్రాణాలతో ఉండేవాడు అంట. ఎవరైనా ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఒప్పించండి, పేరెంట్స్కి చెప్పి మాట్లాడి, ఒకవేళ క్యాస్ట్ వేరైతే మాట్లాడండి ఇంట్లో. అంతగానం కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే బయట పోలీస్ వాళ్ళకైనా సరే, షీటింగ్ వాళ్ళకైనా చెప్పి ఒప్పించుకొని, సరే పెద్ద మనుషులకైనా చెప్పి ఒప్పించుకొని పెళ్ళి చేసుకోండి. ఇది ఒక్కటే నేను మీకు చెప్పగలను. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఇలా అయ్యింది. ఆ బాధ ఏందో ఇప్పుడు నాకు తెలుస్తుంది. అదే వేరే అమ్మాయికి జరగకూడదు ఇలాంటిది అని చెప్పి చెప్తున్నా నేను. కొంతకాలం మీరు పెళ్ళయ్యాక కొంతకాలం ఇక్కడ సూర్యాపేటలో కాకుండా ఎక్కడైనా దూరంగా ఉండి, ఎందుకంటే మనం చాలా వరకు లవ్ మ్యారేజ్ని చూస్తాం, ఎంత కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అప్పుడు ఉండదు, కానీ ఒక సంవత్సరం పాటు హైదరాబాదు ఎక్కడైనా బయట ఉండి వారికి కనపడకుండా ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది. అదే ప్లాన్ చేసుకున్నాం మేము కూడా. ఇక్కడ వంటికి రియల్ ఎస్టేట్ చేస్తాడు కాబట్టి మేము బయట ఉండాలి అన్నా కూడా ఇప్పుడు మాకు కొంచెం మనీ కావాలి కదా, అదే ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. కొంచెం మనీ వస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, లేకుంటే ఎక్కడైనా ఇల్లు కట్టుకుందాము, సూర్యాపేటలో అయినా సరే ఎక్కడైనా ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందాము అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నాం. ఆ వేళ ఉండబంటి బైర్ మహేష్ రాగానే ఆ ఫ్లాటు ఇది అని చెప్పంగానే సరే మనకు ఫ్లాట్ వస్తుందేమో అని చెప్పి అట్లా అయిపోయింది. కానీ బంటి ఇట్లా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే బంటి కూడా. వాళ్ళు ప్రభుత్వం ముందుగా మీకు ఆర్థిక సాయం అందించినట్టు 4 lakhs ఇచ్చారు. ఎవరి పేరు మీద ఇచ్చారా? అంటే మా ఫ్యామిలీకి ఇచ్చారు, నా పేరు మీద ఇచ్చారు, కానీ నాకు అకౌంట్ లేదు. ఇంకా మా అమ్మాయి అకౌంట్లో వేయించిన. ఏం చేద్దాం అనుకుంటున్నావా 4 లక్షలు? లేదు, ఇంకా దాన్ని అలా ఉంచేసి తర్వాత మా ఫ్యామిలీకి ఏదైనా అవసరం ఉంటే దానికోసం అట్లా ఉంచుదామని చెప్పి ఉంచాం. ఇంకేమైనా ఉన్నాయా బంటి నీ కోసం కానీ చేయించినవి కానీ డబ్బులు కానీ? ఎందుకంటే ఇవి అడగాల్సినటువంటి ప్రశ్నలు కాదు, కానీ నువ్వు ఎలా ఉంటావు అనేసి నీకోసం. బయట ఉంటాయి కొన్ని, ఫ్రెండ్స్కి ఇచ్చే ఉంటాడు, కానీ అంటే ఫ్రెండ్స్ మీద నమ్మకంతో బయట ఫ్రెండ్స్కి ఇచ్చిండు, కొంత మనీ ఇచ్చిండు. కాకపోతే ఆ ఫ్రెండ్స్ అయినా సరే బంటన్న మాకు ఇచ్చిండు, సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాము మేము ఇద్దామని వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ఏంటంటే బంటి ఏ లెటర్ రాయకుండా, ఏ ప్రామిస్ నోట్ రాయకుండా వాళ్ళ నమ్మకంతో ఇచ్చేసిండు. అదేంటి బంటి స్నేహితులు అంటే అసలు ఏదైనా కానీ చేస్తారంటున్నారు, ఇంత బంటి లేనప్పుడు కూడా వారు ఈ విధంగా చేస్తారు. బంటి కోసం సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, కానీ కొంతమందికి బంటి హెల్ప్ చేసిండు. వాళ్ళు ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తాడు కదా, ఏమైనా ప్లాట్లు కానీ అలాంటివి కానీ ఉన్నాయి? లేదు, అంటే ఇప్పుడు ఆ ఫ్లాట్ వస్తుందనే చెప్పి నమ్మిండు బంటి. నేను దానికోసమే వెళ్ళాడు. ఏం జరిగింది ఆ రోజు? ఎట్లా ఇది ప్లాట్ ఇప్పిస్తా అన్నారా? అంటే ఈ ప్లేస్ మనకి ఎంత ఉందో ఏముందో తెలుస్తలేదు, ఒకసారి కొలతలు ఇప్పించి ఎంత ఉందో చూసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకుందాము అన్నట్టుగా మాట్లాడిండంట ఆయన.
అట్లా 1 మంత్ నుంచి అట్లా మాట్లాడి రోజు కలవడం వంటివి చేసిండు బైర్ మహేష్. అట్లా ఆ రోజు కూడా బంటి నమ్మిండు. ఆ రోజు ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ చేయించిండు బంటితోని. ప్లాట్ గిట్లా వస్తే మేము ఇంకా జీవితంలో సెట్ కావచ్చు, ప్రశాంతంగా భార్గవిని చూసుకోవచ్చు అని ఆలోచించి. అవును. మేము మాట్లాడుకున్నాం. బంటి చెప్పిండు కూడా నాకు, ఒక అన్నయ్య ఇట్లా అంటున్నాడు, ఫ్లాట్ వస్తదేమో మనకి, కొంచెం ప్లేస్ వచ్చినా మనం ఆడ ఇల్లు కట్టుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు, మనకంటే ఒక ఇల్లు ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం మేము. అంటే పెళ్ళయ్యాక నువ్వు హాస్టల్లో ఉంటావు కదా, పెళ్ళయ్యాక మరి ఇక్కడ నుంచే కంటిన్యూ చేస్తున్నావు, ఎలా ఉండేది స్టడీ, ఎలా ఉండేది? మ్యారేజ్ అయిన తర్వాత ఒక 20 డేస్ నేను వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన. బంటి కూడా వచ్చిండు అప్పుడు. పూర్తిగా ఇక్కడే ఉండాలనుకున్నారా మీరు, హైదరాబాద్ ఇట్లా వెళ్ళాలనుకుంటున్నారా? హైదరాబాద్కి వెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక్కడ సెటిల్ కావాలి అనుకున్నాం మేము. చూడొచ్చు, మొత్తం ఈ రోజంతా కూడా ఇంట్లో నుంచి, రూమ్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. భార్గవి, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే మొత్తం కూడా నువ్వు ఈ విధంగా కుమిలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మరీ గుర్తు చేసుకొని కూడా ఏమీ తినలేటటువంటి పరిస్థితి. ధైర్యంగా ఉండాలని కూడా చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా చెప్తుంది పూర్తిగా ఇవాళ ప్రేమికుల రోజు కాబట్టి కూడా ప్రేమికులకు కానీ ఒక మెసేజ్ అయితే ఇస్తుంది, బిగ్ టీవీ ద్వారా ఒక మెసేజ్ ఇస్తుంది. ఎవరు కూడా నాలాగా ఈ విధంగా ఇబ్బంది పడవద్దు. ఒకవేళ మీరు లవ్ చేశారంటే ధైర్యంగా ఇంట్లో చెప్పండి, వారిని ఒప్పించండి. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తానంటే ఆ షీ టీమ్ కానీ పోలీసులకు కానీ కంప్లైంట్ చేయండి. కానీ పూర్తిగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏదేమైనా ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ నరకం ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఈరోజు వాలంటైన్స్ డే కాబట్టి బంటి ఉంటే ఎన్నో కలలు కన్నాం, ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ బంటి లేని లోటు నిజంగా తీరందని చెప్పవచ్చు. భార్గవి ఈ విధంగా ఒంటరి అయిపోయింది, రూమ్లో పూర్తిగా ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా For more videos like this, subscribe Big TV channel.